BMPL మదనపల్లి న్యూస్ కి స్వాగతం. సురేష్ అమర్ హై యార్ సురేష్ అమర్ హై యార్ సురేష్ అమర్ హై యార్ సురేష్ అమర్ హై యార్ సురేష్ అమర్ హై వర్దిల్లాలి ఈజీ లైక్ కదా వర్దిల్లాలి 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 ఈజీ లైక్ కదా వర్దిల్లాలి 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 ఈజీ లైక్ కదా వర్దిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ ఈజీ లైక్ కదా వర్దిల్లాలి 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 మన బీసీ లీడరు బీసీలకు అన్ని విధాలుగా ముందు బీసీ నినాదం అనేది ఏదైతే ముందు తెచ్చినాడో అది ఏఆర్ సురేష్ గారు అని చెప్పగలము. ఈరోజు 23వ తేదీ కదా 23/2/2025లో అతను స్వర్గస్థులు అయినారు. ఈరోజు అతను లేని లోటు మనము బీసీలు అందరూ కలిసినా కూడా తీసుకురాలేము. ఎందుకంటే మదనపల్లిలో బీసీ అంటే సురేష్ అంటే బీసీ అనే దీంట్లో పోతున్నాడు. అందరినీ కలుపుకొని కూడా పోయి ఈరోజు మన కళ్ళ ఎదుట లేకపోవడం బీసీలకు అందరికీ కూడా తీరని లోటు అని చెప్పి మనవి చేసుకుంటున్నాం. బీసీల ఐక్యత, ఆయన ఏ కులానికి వర్గానికి చెందినవాడు కాదు. బీసీల్లో ఉండు అందరితోనూ కలివిడిగా ఉండే మనిషి. ఎందుకంటే ఆయన నా స్టూడెంట్, నా విద్యార్థి, కరాటే మాస్టర్గా ఎదిగి నాకంటే ఎక్కువ మంచి పేరు తెచ్చుకుని నాకెంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఏదైనా కానీ ఆయన చేసే స్వచ్ఛంద సంస్థలు ఏ కార్యక్రమం సరే మన ఎవరికైనా ఆదుకోవాలి, ఇట్లా మనము సర్వీస్ వచ్చి బాగా చేస్తున్నాడు. ఎవరికైనా బీద వాళ్ళకి కానీ ఇది ఇవ్వడము అది ఇవ్వడం. మనుషులు అందరూ ఉంటారు, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. కానీ ఆయన వచ్చి మంచి మనిషి. చచ్చిన తర్వాత కూడా నలుగురు కావాలా అనుకుంటే మనం ప్రతి మనిషి ఒక ఉదాహరణ తీసుకుంటారు. కాబట్టి దానికి ఉదాహరణ చూడండి. అన్ని కుల వేదికలు అంతా మనం ఐక్యతగా ఉండి ఒక కాకి చనిపోతే అన్ని కాకులు వాలినట్లు మనం అంతా కలిసికట్టుగా ఉంటే నలుగురు మనిషిని సంపాదించుకున్నా అంటే మన జీవితం సార్థకత అయి ఉంటుంది. ఆ సార్థకత ఈరోజు మన ఏఆర్ సురేష్ చూపించాడు. ఆయన చనిపోయి చూపించాడు. కానీ ఇది ఐక్యత ఎప్పుడూ మనం ఉండాలి. మనం బీసీలు కలిసికట్టుగా ఉండాలి. ఏ ఒక్కరిని ఇబ్బంది కలిగినా మనం బీసీలంతా గుంపు కూడి ఒక ఐక్యతగా ఉన్నప్పుడే మనకు గ్రిప్ ఉంటుంది. నా అంతకు నేను పెద్ద, నీ అంతకు నువ్వు పెద్ద అంటే మనకు అక్కడే ఉంటుంది. కాబట్టి మనం అంతా కలిసికట్టుగా ఈ మదనపల్లి నియోజకవర్గానికి కానీ ఇక్కడ ఉండే ఇతర బీసీ సంఘాలకు కానీ అంతా మనం కలిసికట్టుగా కలుసుకొని పోయినప్పుడే మనకు ఏదైనా సాధించగలుగుతాము. కాబట్టి ఈనాడు మన సంతాప సభలో పాల్గొనడం చాలా సంతోషంగా. ఎందుకంటే దానికంటే అందరూ కుల వేదికల నాయకులు అందరూ వచ్చారు. కాబట్టి ఈ ఆయన ఆత్మశాంతి కలగాలి అందరూ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుల సంఘాలకు ప్రార్థిస్తున్నాం. ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటున్నాం. మనిషి చనిపోయినప్పుడు అతని విలువ తెలుస్తుందంట. బ్రతికినప్పుడు ఎవరు రాకపోయినా చనిపోయినప్పుడు ఎంతమంది వస్తారో తెలుస్తుంది. అదేవిధంగా సురేష్ చనిపోతే ఇన్ని కుల సంఘాలు ఆయన కోసం వచ్చినారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుల సంఘానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆయన సహాయ సహకారాలు అందించినాడు అనేది నగ్న సత్యం, ప్రతి ఒక్కరికి తెలిసిందే. నాకు ఈరోజు త్యాగరాజ స్వామి గుడి ఉందంటే సురేషే ఆ రోజు షాజాన్ భాషకు ముందరపడి 4 కుంటలు జాగా ఇప్పించి ఎమ్మెల్యే ఫండ్ 3 లక్షలు తీసిచ్చి దానికి పూసాలు కూడా మోసినాడు సురేష్. నేను ఏదో కటింగ్ షాప్ పెట్టుకొని చేసుకుంటా ఉంటే నీ దగ్గర నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి నన్ను లీడర్గా తీసుకువచ్చి బీసీ సంఘానికి పరిచయం చేసి, నాయబ్రాహ్మణ కుల సంఘం కంటే ముందు బీసీ సంఘాన్ని పరిచయం చేసి బీసీ సంఘం సెక్రటరీగా చేసింది సురేషే. 90 ప్రాంతాల్లో బీసీ అంటే ఎవరికి తెలియదు. సురేష్ ఒకటే బీసీ 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 అంటే ఏంది నేను ఇట్లా మాట్లాడేవాడు అనుకున్నాము. తర్వాత తెలిసింది ఆ సంఘం సత్తా ఏమి అనేది. ఆయన అడుగుజాడలోనే మేమంతా నడిచి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన కృషి, ఆయన వల్లనే. ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాము. బీసీలకు మదనపల్లి పూర్వ ప్రముఖులకు అందరికీ బీసీ ఐక్యవేది తరఫున నమస్కారాలు. ఈరోజు మన మదనపల్లిలో స్వర్గీయ ఏఆర్ సురేష్ గారి సంతాప సభ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ చేసినటువంటి సంతాప సభలో వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఏఆర్ సురేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి బీసీ ఐక్యవేది తరఫున ఇక్కడ ఏర్పాటు చేసిన బీసీ నాయకులకందరికీ, ముఖ్యంగా మన కుల సంఘాల నాయకులకందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా అభిమానంతో బీసీలంతా రావడం జరిగింది. ఈ సంతాప సభకు చాలా సంతోషంగా ఉంది. సురేష్ అన్న లేని లోటు ఈ 25 కులాలు కూడా మమ్మల్ని కలిపిందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు సంఘాలంటే అసలు ఏమీ తెలియదు. బేకరీ యూనియన్లో ఉన్నప్పుడు మాకు గౌరవ అధ్యక్షులుగా మా కరాటి సురేష్ అన్న ఉన్నాడు.
అప్పుడు మమ్మల్ని గౌరవ పెట్టుకొని సంఘం ఏ విధంగా పోవాలని మమ్మల్ని అంతా నేర్పించింది మా కరాడి సురేష్ అన్న. అదేవిధంగా ఒక సబ్ జైల్లో ఏ విధంగా కాయలు పనులు ఇవ్వాలో నేర్పించింది మన సురేష్ అన్న. అదేవిధంగా హాస్పిటల్లో అయితే ఇక్కడ ఏ విధంగా మనము ఉద్యమాలు జైల్లో నేర్పించింది మా కరాడి సురేష్ అన్న. అదేవిధంగా బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కలెక్టర్ ఆఫీసులో అయితేమి, ఎంఆర్ ఆఫీసులో అయితేమి, ఎక్కడైనా కానీ ఉద్యమాలకి ముందు ఉండి మమ్మల్ని అంతా తెలియజేసి మమ్మల్ని అంతా లీడర్ చేసింది మా సురేష్ అన్న. కాబట్టి ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ సంతాప సభకు వచ్చిన ఈ బీసీలందరూ కూడా ఇంక మీదట కూడా కలిసి అన్ని బీసీల్లో ముందుకు పోతామని చెప్పి ఆ సురేష్ అన్న మమ్మల్ని కలిపాడని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ, అదేవిధంగా కరాటీ పిల్లోళ్ళకి అయితే ఎంతోమందికి సేవ చేస్తా బయట దేశాలకి కూడా పోయి అక్కడి నుండి కప్పులు కొట్టించుకొని పిల్లల్ని ఒక కరాటీ దీంట్లో చూసే బ్లాక్ బెల్ట్ అయితే అందరినీ కూడా తయారు చేసింది మన సురేష్ అన్న. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలో బీసీ అంటే సురేష్ అంటే బీసీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈ సురేష్ అన్న ఈరోజు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఆ కుటుంబానికి బీసీలందరూ కూడా ఏం కావాలన్నా కూడా మా సపోర్ట్ ఉందని చెప్పి సమావేశం తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలందరూ కూడా ఇంక మీద కూడా మదనపల్లి ఉండే బీసీలందరినీ కలుపుకొని ముందుకు పోతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కట్టా గంగులప్ప సగర సంఘ అధ్యక్షుడిని. నేను బీసీలో ఎంటర్ కావడానికి మన ఏఆర్ సురేష్ కారణం 100% ఆయన. కాబట్టి ఈ బీసీలో ఈ కార్యక్రమాల్లో నేను అన్నీ పాల్గొనడానికి నాకు ఆదర్శం వచ్చేసి సురేష్, మణ్యన్న, మన రాజేంద్ర అన్న నాకు మెయిన్ కారణము. ముఖ్యంగా సురేష్ గురించి ఒక మాట చెప్పాలంటే, చాలా సురేష్ మన బీసీలో ఒక ఆకు రాలిపోయింది. ఒక ఆకు రాలిపోయిందంటే ఒక 2 ఆకులు మలపాల. ఆ ఆకులు మలిసేదానికి మన బీసీలు అందరూ కలిసి ప్రయత్నం చేయాలి. మన మదనపల్లిలో జ్యోతిరావు పూలే ఫోటో మున్సిపల్ ఆఫీసులో కానీ ఎక్కడైనా జ్యోతిరావు పూలే ఫోటో కనపడిందంటే మెయిన్ కారణము మన సురేష్. దానికోసము చాలా కష్టపడడం జరిగింది. అనేక ఏ సమస్య వచ్చినా కూడా ముందుండేవాడు అనమాట. కాబట్టి మన బీసీల కోసం సురేష్ చాలా కష్టపడినాడు. అందుకే ఆయన ఇప్పుడు మన అందరిలోనూ నిలిచిపోయినాడు. అలాగే మనం అందరము ఒక సురేష్ను ఆదర్శంగా తీసుకొని మనము ఇలాంటి సర్వీసులు చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ప్లస్ బీసీలకు ఎవరికి ఏమి జరిగినా ఏ ఆకు రాలినా అన్ని ఆకులు చేరాలని అందరినీ కోరుకుంటూ